యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే, యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకున్నటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువునకు నాకు అత్యంత ప్రియులారా, ఈ యెహోషువ గ్రంథము 13వ అధ్యాయాన్ని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే, మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అవతల వ్యక్తి ఎవరంటే బహువృద్ధుడు. ఆ వృద్ధుడైనటువంటి వ్యక్తితో దేవుని యొక్క సంభాషణ ఎలా జరుగుతుందో తెలుసా? నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకున్నటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. మనం ఈ రోజుల్లో సేవకు పిలిస్తేనే మనం అంటాం, ఏసయ్య అప్పుడే నాకు 20 సంవత్సరాలు వచ్చినాయి, 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు 40 సంవత్సరాల్లో పడ్డది, ఇప్పుడు నేను సేవకు వచ్చేది ఏంటి, నేను చేసేది ఏంటి, నాతో నువ్వు ఏం జరిగిస్తావని చెప్పేసి మనం చాలా రకాలుగా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. మన వయస్సును చూసుకొని దేవుని యొక్క పరిచర్యను లెక్కగట్టి మనం చేయలేమని ఒక తీర్మానానికి మనం వస్తాం. కానీ ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే బహుదినములు గడిచిన వృద్ధుడితో మాట్లాడుతున్నాడు. ఆ వృద్ధుడితో దేవుడు అంటున్నాడు, ఇంకను నీవు స్వాధీనపరుచుకున్నటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. ఇప్పుడు ఎవరు చేయాలంటే యుద్ధం? మరి అంటే యెహోషువ చేయాలి. యెహోషువ యుద్ధం ఎలాగూ చేస్తాడు? నువ్వే చెబుతున్నావు కదా, బహువృద్ధుడవు అని. అంటే దేవుడు ఏమంటాడో తెలుసా? అసలు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క వయసును చూడొద్దు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత అతని సామర్థ్యాన్ని చూడవద్దు, అతని వేషధారణ చూడవద్దు, అతని జ్ఞానాన్ని చూడవద్దు. మాట్లాడనంత వరకే వ్యక్తిని చూడాలి. దేవుడు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తిని ఆయోగ్యతతో చూడొద్దు, ఆయోగ్యతతో చూడొద్దు. ఆ మాట వస్తే ఇంతకంటే ఆశ్చర్యం కలిగేటువంటి మాట. వృద్ధుడితోటైనా దేవుడు యుద్ధాలు చేయించవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కత్తి పట్టిన అనుభవం ఉంది, మోషే యొక్క శిష్యుడిగా బ్రతికిన అనుభవం ఉంది, ధర్మశాస్త్రాన్ని చదివిన అనుభవం ఉంది, దేవుడితో సహవాసం ఉంది. కాబట్టి వృద్ధుడిని వాడుకోవటం కాదు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఇర్మియాని దేవుడు వాడుకుంటాడట. విచిత్రం చూడండి ఒకసారి. ఇర్మియా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, దేవాది దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో ఇలాగు సెలవిచ్చెను, చూడండి, గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భములో నుండి బయలు పడక మునిపే ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది. చూడండి, అయ్యో ప్రభువకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నీవు చెప్పవలను, వారికి భయపడుకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే అంటాడు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. గర్భంలో రూపించడం అనిపే దేవుడు ఎరిగాడట. రూపమే లేనప్పుడు ఇర్మియాని దేవుడు చూశాడు. వాడుకుంటానని దేవుడు మాటిస్తున్నాడు. ప్రవక్తగా దేవుడు నియమించాడు. ఇర్మియా మాట్లాడుతుంటున్నాడు, నేను బాలుడని, నేను చాలా చిన్నవాడిని, నాకేమీ తెలియదు, నేను మాటలాడుటకు నాకు శక్తి చాలదని ఇర్మియా దేవుడితో అన్నప్పుడు దేవుడు అన్నాడు, అలాగూ అనవద్దు అంట. మరేమన్నాడు? నిజంగా చిన్నవాడు కాదా? ఇర్మియా చిన్నవాడే, కానీ దేవుడు అంటున్నాడు అలాగూ అనవద్దు. మరి నాకు మాటలు రావట్టు, నువ్వు అలాగూ అనవద్దు. ఎందుకు అనవద్దనంటే, నేను ఈ మాటలు నీతో చెప్పనంత వరకు నువ్వు చిన్నవాడివి, కానీ ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, నేను నిన్ను వాడుకుంటా, నీ నోటిలో నా మాటలు ఉంచి ఉన్నాను. ఈ చిన్నవాడిని దేవుడు వాడుకొని ఇశ్రాయేలు దేశంలో, యూదా దేశంలో గొప్ప సంస్కరణలు దేవుడు చేయించాడని చెప్తున్నాడు. ఇన్ని అప్పుడు నమ్మకం లేదప్పుడు, అసలు నన్ను ఎట్లా వాడుకుంటావు ప్రభా, ఇంకా వయసుకే నేను రాలేదు. యూదులు దైవ కార్యములో పాలు పొందాలన్నా, యూదులు ఇశ్రాయేలు సైన్యములో పాలు పొందాలన్నా 20 సంవత్సరాల వయసు పైబడి ఉండాలి. సంఖ్యాకాండంలో వీరులను లెక్కించినప్పుడు 20 సంవత్సరాల పై మొదలుకొని వేశారు. గలతీ పత్రికలో చూస్తే పితృ పారంపర్యంగా వచ్చేటువంటి సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి ఆస్తులను మనం అనుభవించాలన్నా 30 సంవత్సరాలు రావాలి. ఈ 30 సంవత్సరాల ఈడు వస్తేనే దైవ కార్యములలో నువ్వు విరివిగా పాలు పొందొచ్చు, స్వతంత్రుడు అవుతావు. గలతీ పత్రిక మీరు ఒకసారి గమనించినట్టయితే, స్వతంత్రుడు కావాలి అంటే ఒక వయసు ఉండాలి. ఒకసారి గలతీలోకి రాసిన పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే, గలతీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, మరియు నేను చెప్పున్నది ఏమనగా,
వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి నీ దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయించబడిన దినం వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండును. ఆధీనంలో తండ్రి చేత నిర్ణయించబడిన దినం ఒకటి ఉంటుంది. అది యూదులకైతే 30 సంవత్సరాలు పైబడితే. అసలు యేసు 30 సంవత్సరాల దాకా బాప్తిసం ఎందుకు తీసుకోలేదని కూడా ఒక పెద్ద ప్రశ్న అనుకుంటారు అందరూ. యూదుల యొక్క ఆచారం ప్రకారం 30 సంవత్సరాలకే వారసుడు ఆధిక్యత సంపాదించుకుంటాడు కాబట్టి తండ్రి పనుల మీద ఉంటూ 30 సంవత్సరాలకు పరీక్షలోకి వచ్చారు. ఈ 30 సంవత్సరాలు పడగానే తండ్రి ఒక చక్కని వేదిక ఏర్పాటు చేసి ఒక పెద్ద వేడుక చేస్తాడు. ఆ వేడుకలో అతని ఆస్తికి వారసుడుగా నిలవబెడతాడు. అంటే యూదుడు వాడుకోవాలన్నా 30 సంవత్సరాలు కావాలి, సైన్యము చేరాలన్నా 20 సంవత్సరాలు కావాలి. మరి ఒక పద్ధతి లేకుండా నువ్వు ఎట్లా వాడుకుంటున్నావు దేవా అంటే, అది మనుషులు వాడుకోవటానికి అయితే పద్ధతులు కానీ దేవుడు వాడుకోవటానికి వయసుతో సంబంధం లేదు. ఆ చిన్న పిల్లవాడితో దేవుడు అంటున్నాడు, అలాగూ అనవద్దు, నీ నోరు తెరుగు, నేను మాటలతో నింపుతాను అనగానే అగ్ని లాంటి మాటలు ఇర్మియాలోకి వెళ్ళిపోయినాయి. వయసుకు మించిన జ్ఞానం ఇర్మియాలో కనిపిస్తుంది. ఇర్మియా మాట్లాడుతుంది సామాన్యులతో కాదు. ఇర్మియా రాజులతో మాట్లాడుతున్నాడు, యాజకులతో మాట్లాడుతున్నాడు, ప్రధానుల ముందు నిలవబెట్టబడ్డాడు. మనం మామూలు సేవకులతో మాట్లాడమంటేనే మనం భయపడేటోళ్ళం. ఒక చిన్న వయసు కలిగిన వాడు ఇంత పెద్ద భారమైనటువంటి కార్యాన్ని ఎలా మోయగలుగుతున్నాడు అంటే దేవుడు మాట్లాడాడు కాబట్టి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, దేవుడు తోడై ఉంటాడని నమ్మాడు కాబట్టి ఇర్మియా కొంత వెనుకడుగు వేసినా కూడా ఆ కార్యములో ఇర్మియా సఫలుడైపోయాడు. ఎన్నోసార్లు దేవుడు పొమ్మన్న స్థలంలోనికి ఇర్మియా పోలేకపోయాడు. కానీ అలా దేవుడి కార్యము చేయలేకపోతే ఇర్మియాకి ఎట్లా ఉంటుందో తెలుసా? ఆయన ఎముకల్లో అగ్ని మండుతున్న అనుభవం కలుగుతుందన్నాడు. ఇర్మియా పరీక్షలే చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుడు ఇర్మియాని పొమ్మంటాడు. ఇర్మియా పోలని బ్రతిమలాడుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు మారరు అని ఇర్మియాకు తెలుసా. సరే నువ్వు ఎట్లకో పోవు కదా అని చెప్పేసి ఇర్మియా ఇంట్లోనే కూర్చుంటే ఆ దేవుడు పిలిచిన పిలుపుకు అవిధేయుడైనందుకు ఆయన హృదయంలో ఆ హృదయం మొత్తం మండుతా ఉంటే ఈ బాధ తట్టుకోలేక, దీనికంటే వెళ్ళి 4 తన్నులు తింటేమైనా ఈ బాధ నేను భరించాలని చెప్పేసి మళ్ళీ నడుము కట్టుకుని బయటకు వెళ్ళి దేవుడు మాట్లాడాలన్న మాటలు విన్న తర్వాత వాళ్ళు కొడుతున్నారు, నీళ్లు లేని బాయిలో వేస్తున్నారు, చాలా చిత్రహింసలు పెడుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు. మళ్ళీ ఆ బాధతో ఇర్మియా ఇంటికి వస్తున్నాడు. మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మళ్ళీ ఒక స్థలానికి పొమ్మంటున్నాడు. నేను పోను ప్రభు అని దేవుడితో బతిమలాడుతున్నాడు. దేవుడు మరలా మౌనం ఉన్నట్టు మరలా ఇర్మియాయే నడుము కట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. మళ్ళా 4 తన్నులు తిరిగి వస్తున్నాడు. కన్నీటి మయమైపోతుంది ఇర్మియా జీవితం. ఆ బాలుడితో దేవుడికి ఇన్ని కార్యాలు జరిగించాడంటే విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గొప్ప కార్యములన్నింటినీ దేవుడు అలాంటి బాలుడు ద్వారానే జరిగించాడు. గొలియాతు లాంటి మహావీరుడు దేవుడు ఎదురు ముందు సవాలు చేస్తున్నప్పుడు దేవుడు సౌలు లాంటి ఆజానుభావంలో చూసుకోలేదా? నీవు బాలుడవే సౌలు నాకు కూడా అన్నాడు. అసలు వాడు బాల్యం నుంచి విద్యాభ్యాసము చేసిన వాడు, నీవు బాలుడవే, నీతోటి పని కాదు అని అంటే దావీదు అంటున్నాడు, నాకు యెహోవా తోడై ఉన్నాడు. అక్కడ ఎవరు చెప్పారట? ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడని ఇర్మియాతో దేవుడు అంటున్నాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నేను నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు దగ్గర అట్లా లేదు. దావీదు అంటున్నాడు, ఏమంటుందో తెలుసా? యెహోవా నాకు తోడై ఉన్న కారణాన్ని బట్టి నేను గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఎలుగు వంటిని దించాను, సింహమును తరిమాను, నాకు దేవుడు తోడున్నాడని దావీదు అంటున్నాడు. భక్తులు ఎంత తేడా ఉంది చెప్పండి. ఇప్పుడు ఇర్మియా లాగా నీతో మాట్లాడినా నువ్వు నమ్మాలి, లేకపోతే దావీదులాగా ఒక మంచి మాట నువ్వు పలకాల. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి కార్యం నేను చేయగలుగుతానని విశ్వసించాలి. వయసుతో తేడా లేకుండా, స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా అసలు దేవుడు వాడుకోవటానికి సమర్థుడని ముందు విశ్వాసం గ్రహించాలని చెప్పుకుంటాం. మనల్ని పిలిస్తే ఇప్పుడు మనం అంటమన్నమాట, ఆల్రెడీ నాకు ఇంత వయసు అయింది కదా, నేనేం చేస్తాను. ఒక విచిత్రం చెప్పనా? బొంగమూరు దేవదాసు గారు సేవకు వచ్చింది 60 సంవత్సరాలు. అసలు 60 సంవత్సరాలకు సేవకు వస్తే ప్రభుత్వమే ఒప్పుకోదు. అసలు నీకు రిటైర్మెంట్ ఎప్పుడు? 60 సంవత్సరాలు కాగానే మీరు ఏమంటే రిటైర్ కావాలి సార్ అని చెప్పేసి నువ్వు వద్దన్నా నీకు పింఛన్ ఇచ్చినారు, వాడు ఇంట్లోనే కూర్చోబెట్టు. ఎందుకు? 60 సంవత్సరాలకు నువ్వు పని చేయవు అనే సంగతి గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది. నీకు శక్తి లేదు, నీకు బలము లేదు, నువ్వు చేసే సామర్థ్యం నీకు లేదు, నీకు చేయలేవు అని చెప్పేసి వాళ్ళే మనల్ని మౌనంగా కూర్చోబెడతారు. ప్రభుత్వాలు వాడుకో 60 దాటిందంటే నీటిగా పింఛన్ బ్యాచ్ చేయాలి. బొంగమూరు దేవదాసు గారిని 60 సంవత్సరాలు పిలిస్తే దేవుడు భక్తుడు అన్నాడట, ఈ 60 సంవత్సరాలకు వచ్చి నేనేం చేయాలి అన్నాడు. 60 సంవత్సరాలకు వచ్చి ఏం చేయాలి? బక్కపలసట మనిషి, నడుమంతా వంగిపోయింది, చెంపలన్నీ లోపలికి పోయాయి, కనులు చక్కగా కనబడట్లేదు, స్పష్టంగా గట్టిగా మాట్లాడేంత సామర్థ్యం కూడా లేదు. ఏం వాడుకుంటామనంటే నేను వాడుకుంటాను రా అన్నాడు.
చాలా ఇబ్బంది పడుతూనే 60 సంవత్సరాలకు పరిచర్యకు వచ్చాడు. 60 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 120 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చిందని చెప్పాడు. అతను ఏమనుకుంటాడు, 60 పిలిచిందంటే ఒక 20 పోతాను అనుకుంటాడు. మనం వేసుకున్నాం, నిన్ను కూడా వేసుకోమన్నాను లేదు. ఇక మనిషి అంటే ఒక 80 బతుకుతాడు, ఏమో ఒక 20 చేస్తే అందులో 10 సంవత్సరాలు పరిచయం చేసినా 10 సంవత్సరాలు పక్క మీద పడుకుంటాడు అని అనుకున్నారు. అట్లా లేదు. ఆయుష్ ఇచ్చిన వాడు దేవుడు కాబట్టి, పిలిచిన వాడు దేవుడు కాబట్టి 60 వస్తే బాధే ఉంది. 60 సంవత్సరాలు వాడుకుంటా బాధే లేదు. జీవ గ్రంథంలో నీ పేరు రాసిన వాడిని నీ ఆయుష్ను మార్చలేదని చెప్పేసి 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. ధన్యుడు లాగా బ్రతికిందని చెప్తున్నారు. చక్కని ఆయుష్ తోటి భక్సిందాన్ని దేవుడు అట్లనే పిలిచాడు. 90 సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చిందని భక్సిందాన్ని కూడా దేవుడు దీవించారు. పాలెంచు గారు ఉన్నప్పుడు యవ్వన ప్రాయంలో చనిపోవలసినటువంటి పాలెంచు గారు బ్రతికి ఇంకా పరిచయం చేస్తూనే ఉంటారు. పిలిచినప్పుడు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, స్త్రీని పిలిచినా, పురుషుని పిలిచినా, చిన్నవాడిని పిలిచినా, పెద్దవాడిని పిలిచినా, వృద్ధుని పిలిచినా ఒకటి మన హృదయంలో ఉండాలి. ఏమని ఉండాలనంటే, నన్ను పిలిచిన వాడు వీటన్నిటిని చేయడానికి సమర్థుడని విశ్వసిస్తే అప్పుడు ముందున్న కార్యములన్నిటిపైన మనం పూనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యెహోషువతో ఆ మాట మాట్లాడినప్పుడు యెహోషువ ఏమన్నా తెలుసా? అయ్యా, నేను బహుదినములు గడిచిన వృద్ధుడను, ఇప్పుడు నేనేమి చేయలేను అనాలా అనదు అని యెహోషువ అనలే. ఎందుకు అనలేదో తెలుసా? ఎందుకు అనలేదంటే యెహోషువకు ఒక అనుభవం ఉంది. ఒకసారి సంఖ్యాకాండంలోకి వచ్చినట్లయితే, 13వ అధ్యాయము సంఖ్యాకాండాన్ని మీరు ఒకసారి గమనించండి. ఇశ్రాయేలీయులు పట్టణాన్ని వేగు చూడటానికి మోషే చేత పంపబడ్డప్పుడు 13వ అధ్యాయము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనములో, నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. చూడండి 28. అయితే ఆ దేశంలో నివసించిన జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము కలివి. మరియు అక్కడ అనాకీయులను చూచితిని. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుతున్నారు. 30లో కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళ్తుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి ఓజాలమనేది. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మనకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూసేది. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. అవతల చూస్తే చాలా ఎత్తున్నాడట. నెఫీలీయుల సంతానపు ఒక శేషం అక్కడ ఉంటే వాళ్ళను చూసి కూడా యెహోషువ కాలేబులు ధైర్యంగా మాట్లాడుతున్నారు, వారిని జయించుటకు మనకు బలము సరిపోతుంది అన్నాడు. ఎట్లా అంటావు? అప్పుడు యవనసుడే, యెహోషువ మంచి యవన ప్రాయంలో ఉన్నాడు. మోషే పంపినప్పుడు కాలేబు యెహోషువ వెళ్ళారు. గోత్రానికి ఒకరి చొప్పున 12 మందిని పంపించినప్పుడు మిగిలిన 10 గోత్రాల వారు మనం జయించలేము, వారు మనకంటే ఉన్నత దేవుడు, వారు నెఫీలీయులు, వారి దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాం, మన దృష్టికి కూడా మనము మిడతల్లాగా ఉన్నాం అని చెప్తూ మనుషులను చూసినప్పుడు 10 మంది మాట్లాడుతున్న మాట వాస్తవమైనప్పుడు ఇద్దరే ధైర్యంగా మాట్లాడుతున్నారు. మనకు శక్తి సరిపోతుంది, మనం వారిని జయించగలుగుతాము అంటే వీళ్ళంటారు, వారు భక్షించు మనుషులు, వాళ్ళు పోతే మనం చంపేస్తారు. యెహోషువ ఈ రోజు అన్నప్పుడు కూడా ఆయన బలాన్ని చూసి అనట్లేదని చెప్తాను. ఇప్పుడు నాకు బలం ఉంది కాబట్టి అని చెప్తూనే నేను కొడతానని అనట్లే. మనకు సరిపోయిన బలం ఎవరంటే మన దేవుడే మన బలం అని నమ్ముతుందన్నమాట. దేవుడు మనకు తోడుంటే ఆ నెఫీలీ వంశస్థులందరినీ మనం జయించగలుగుతాం. అప్పుడు యెహోషువ తన యవ్వన బలాన్ని చూసుకోలేదు. ఈ 13వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో కూడా వృద్ధుడు అని దేవుడు పిలిచిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆయన చూసుకోవట్లేదు. భక్తుని యొక్క బలహీనత ఎప్పుడు బయటపడుతుందనంటే ఎదుర్కొన్నటువంటి శత్రువు యొక్క రూపాన్ని చూసినప్పుడు బయటపడుతుంది. గాతు వాడైనటువంటి గొలియాతు చాలా ఎత్తున్నాడు. ఆ గొలియాతు చాలా ఎత్తున్నాడు, చాలా బలం ఉన్నాడు. ఇక్కడికే మనం సగం ఆవిరైపోతా ఉంటే వాని ఈట చూసి, వాని కత్తి చూసి, వాడు బాల్యం నుంచి విద్యాభ్యాసం చేసిన వాడని చెప్పేసి వాని హిస్టరీతో చూసేసరికి వీళ్ళందరికీ భయం అవుతుంటారు. సౌలు అంతటి అభిషక్తుడికే భయం అవుతున్నప్పుడు, దావీదు యొక్క సహోదరులందరూ యుద్ధంలో వీరులాగా పేరు తెచ్చుకున్నప్పుడు, వీళ్ళందరూ భయపడుతున్నప్పుడు, పెద్ద పెద్ద బలవీరులు బలవంతులే భయపడుతున్నప్పుడు దావీదు నీకు ఇట్లా ధైర్యం వచ్చేది? కన్ను చక్కగా చేసుకున్నప్పుడు ఎదుర్కొన్న గొలియాతు ఎత్తున్నాడు అంటే బాగానే ఉన్నాడు చూస్తున్నా అక్కడ మరి భయం కలగదంటే కాట్లేదు. గొలియాతును చూసే దృష్టి దావీదు దృష్టి చాలా ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఎట్లా చూస్తుందో తెలుసా? గొలియాతును ఒకసారి ఆ మాంతం చూసాడు, పైనుంచి కింది దాకా ఆ పాదమస్తకం చూస్తే చాలా పెద్దగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు అని అనిపించింది దావీదు కూడా. కానీ గొలియాతును చూసిన తర్వాత ఒకసారి కళ్ళను మూసుకొని దేవుడు చూసింటాడు.
దేవుడు ఎంత కనబడతాడు? ఆకాశ మహాకాశాలు పట్టజాలను వాడేమి ఈయన పక్కన కనబడుతున్నాడు. గొలియాతును చూస్తే గొలియాతు ఇప్పుడు చాలా చిన్నగా కనబడుతుంది. గొలియాతును చూసి మనుషులను చూసుకుంటేనేమో గొలియాతు పెద్దోడు. సౌలు అనుకున్నాడు గొలియాతును చూసి వామ వీడు ఇంత పెద్దగా ఉండడు. తర్వాత ఒకసారి దావీదు హైట్ చూసుకుంటాడు. సౌలు హైట్ చూసుకుంటే సౌలు కొంచెం తక్కువే కనబడతాడు. వీడంత బలంగా లేను, వీడంత గట్టిగా లేను, వీడంత సామర్థ్యం నాకు ఉండకపోవచ్చు. సౌలు నీరసపడ్డాడు, సైన్యం నీరసపడ్డది. కానీ చూసే దృష్టి ఏంటంటే పరిస్థితిని చూస్తున్నాడు, తర్వాత ప్రభువును చూస్తున్నాడు. సమస్యను చూస్తున్నాడు, తర్వాత ప్రభువును చూస్తున్నాడు. ఆ సమస్యను చూసిన కన్నులతో ప్రభువును చూస్తే సమస్య చాలా చిన్నదైపోతుంది. అంత ధైర్యం ఎక్కడిది దావీదనంటే, గొలియాతు చాలా చిన్నగా కనిపిస్తున్నాడు అని అంటే, అట్లా కనిపిస్తున్నాడు నీకు అని అంటే, నా పక్కన యేసయ్య ఇంకా చాలా పెద్దగా కనిపిస్తున్నాడు. ఆ పెద్దవాడిని చూసేసరికి ఆయన చిన్నగా కనిపించాడు కాబట్టి ధైర్యంగా యుద్ధరంగంలోనికి వెళ్ళిపోయాడు. భక్తులు చూసే దృష్టి అట్లా ఉండాలి. యెహోషువ కాలేబు కూడా అట్లనే చూశారు. వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. కానీ దేవుని దృష్టికి అనాకు వంశపు వారు కూడా ఎట్లున్నారంటే ఇప్పుడు మిడతల్లాగానే ఉన్నారు. దేవుని కన్నులతో కాలేబు చూస్తున్నాడు, దేవుని కన్నులతో యెహోషువ చూస్తున్నాడు. ఆ అనాకు వంశపు వారిని దేవుడు మనకు అప్పగిస్తాడు. ఎందుకంటే మన పక్షంగా ఉన్న దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పాడు. సమస్యను చూసే పద్ధతి అది. వయసును చూసుకోవద్దు, బలహీనతను చూసుకోవద్దు, విద్యాభ్యాసాన్ని చూసుకోవద్దు, స్తోమత లేదని అనుకోవద్దు. అది మాట్లాడనంత వరకే మనం చూడాలి. కానీ ఒకసారి దేవుడే మాట్లాడిన తర్వాత వారు అపోస్తులు అయిపోయారని చెప్తున్నారు. చెరువు దగ్గర ఉండి సముద్రం ఒడ్డును కూర్చొని చేపలు పట్టుకుంటూ వలలు బాగు చేసుకుంటుంటే వాళ్ళని పిలిచిందారు. నన్ను వెంబడించుము అన్నాడు అంతే. ఆ రోజు నుంచి జాలర్లు కాస్త అపోస్తులు అయిపోయారట. గిద్యోను గానుగు చాటును నిలబడుతున్నాడట, గోధుమలను దుల్లబడుతున్నాడు. కానీ ఒక పిరికిడు దొరికితే చాలు గత దుల్లబడుకొని కడుపు నింపుకుందామని చెప్పేసి గానుగు చాటును దాచుకొని పిరికి వాడిలాగా అతను కనపడతా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా రా అన్నాడు. ఎవరిని అంటున్నావు బిడ్డ అని ఒకసారి దేవుడి వైపు చూస్తే నిన్నే. నన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటవా? నేను అట్లా కాదనంటే తర్వాత అధ్యాయంలో పోతే యుద్ధాలు చేస్తున్నాడు ఆయన. ఎట్లా నేర్చుకున్నావు యుద్ధం అంటే? ఎట్లా నేర్చుకోలేదు. దేవుడు మాట ఇచ్చాడు, యుద్ధాన్ని నేర్చుకునే జ్ఞానం కూడా దేవుడు ఇచ్చాడు. యుద్ధం చేసేస్తూనే ఉంటుంది. దావీదు ఎప్పుడు నేర్చుకున్నాడు అని యుద్ధం? అసలు గొర్రెలు కాకుండా బతుకాలం అంతా గొర్రెల దగ్గరే ఉన్నావు, కానీ యుద్ధం చేస్తున్నాడట, కత్తి పడుతున్నాడట, చాలా భయంకరమైనటువంటి వీరులాగా పేరు తెచ్చుకుంటాడు. ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పినని దేవుని వాక్యం చెబుతుంది. అసలు దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చిన తర్వాత దైవ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుంటాడని చెప్తున్నాడు. నేర్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఏదైనా కావాలని అనుకుని నేర్చుకోవాలి. ఇది విచిత్రం లేదు. విజయవాడ రైల్వే స్టేషన్లో పిల్లోడు టీ అమ్ముకుంటున్నాడు. పిచ్చుకోవాలి, ఒక సొక్కాంత జరిగిందట, చేతులు ఒక టీ ఉందట, సరిగ్గా లేదు, చూడటానికి కూడా వాళ్ళంత మంచిగా లేదు. కానీ వాడు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. వాడు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతాను అందరూ అమ్మాయి అయిపోతున్నాడు. నువ్వు ఏ స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే నేను అసలు స్కూల్కే పోతుంది అక్కడ. వీడు స్కూల్కి పోవట్లే. వీడు అవతారం చూసిన అసలు చదువుకున్న బ్యాచ్ లాగా లేడు. కానీ వాడు మంచిగా ఇంగ్లీష్ టీ అమ్ముతాడు. ఆ రెండు వందల కాసి వీళ్ళు ఎప్పుడు వచ్చిన చదువు, వీళ్ళు అమ్మ నాన్న ఎవరైనా అన్నీ చూస్తుంటే అసలు వాడు ఎప్పుడు బలగబట్టినోడు కాదు, బలం పట్టినోడు కాదు, స్కూల్కి పోయాడు. జీరో చూస్తే ఏం జరిగిందంటే వాడి మీద ఒక ఇంగ్లీష్ దయ్యం ఏదో ఒక దయ్యం వాడి మీదకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఒక దైవజనుడు గుర్తించి చేపెట్టి ప్రార్థన చేశాక ఒకసారి కింద పడ్డట్టు లేచిన తర్వాత ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటే పోతుందా, నాకు డైరెక్ట్ అవుతుందా? దాంతో కుస్తీ పట్టాలి, ట్రైనింగ్లో పోవాలి, అది ఇది అని చెప్పేసి ఓ స్పీచ్ నేర్పని చెప్పి తనకాయ అంత గుర్తు అంత ఊడిపోతుంది. వాడు ఉత్తగానే మాట్లాడతాం. మరి ఉత్తగా ఎట్లా వచ్చిందంటే వచ్చింది. ఎట్లా వచ్చిందనంటే ఒక స్పిరిట్ వాడి మీదకి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని లాంగ్వేజెస్ ఆపరేట్ అవుతాయి, కొన్ని విద్యలు ఆపరేట్ అవుతాయి, కొన్ని కార్యాలు ఆపరేట్ అవుతాయి. అవి ఎట్లొస్తున్నాయని మనం ప్రశ్నించుకునేటట్టు ఉండదు. ఇక వివేకము అనేది కూడా అట్లా వస్తుంది. దిగులు కొన్ని నీటి మీదకి వచ్చినప్పుడు కొన్ని సామర్థ్యాలు వస్తాయి. దయ్యాల మీదకి వచ్చిన తర్వాత మంచిగా గ్రీక్ మాట్లాడినా కూడా చూసాను నేను. గ్రీక్ హెబ్రీ పేరు చెప్పి మాట్లాడతాను. మరి ఎప్పుడు నేర్చుకున్నారా హెబ్రీ అంటే? ఎప్పుడు నేర్చుకోలేదన్న, ప్రార్థన చేసినా మాట్లాడుతున్నా. అట్లా దుష్టుడు మీదకి వచ్చినప్పుడు కొన్ని సామర్థ్యాలు వస్తాయి. అట్లా కొన్ని కరాటా విద్యలు కూడా వచ్చినప్పుడు ఏదైనా మొత్తం కునుకు చేస్తాడంటే ఎక్కడితో రానికి అసలు కునుకుని సంగతి అంతా నాకు తెలుసుకోదంటే దయ్యం పట్టింది. అసలు దయ్యం పట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు అభ్యాసం చేస్తే వచ్చేటువంటి విద్యలు కూడా ఒక మినిట్లో వచ్చేసినాయి. అది మీదికి రాగానే వచ్చేసినాయి. కొంతమంది దయ్యం పట్టిన వాళ్ళని నేను చూసిన ప్రారంభం సేవ వచ్చిన కొత్తలు చూస్తే ఒక ఆమె అయితే అట్లనే అక్కడ ఒక మేకపోతుంటే దాన్ని గొంతు చక్కన కొరికేసి అవతల పడి ఆ రక్తం తాగుతుంది. చూద్దాము భావన. కనీసం చికెన్ తినే బ్యాచ్ కాదు, గుడ్డు తినే బ్యాచ్ కాదు. ఒకసారి మనం ఆమె చూసేసరికి మొత్తం ఏడపోతేనే మెడకాయ కొరుకుతుంది. మనం అట్ట కొరికే బ్యాచ్ కూడా కాదు. మొత్తం వదిలిన తర్వాత పక్కన దాని చూస్తే దీన్ని ఎవడు కొరికి ఎవడు సరిపడినట్టు నువ్వే
అంటే నమ్ముతుందా అసలు? అసలు నమ్మనే నమ్మట్లేదు. మరి ఎట్లొచ్చింది సామాన్యంగా వస్తుంది? చూస్తే బక్కపలసంగా మామూలుగానే ఉంటావు, అక్కడ స్పిరిట్ వచ్చిన తర్వాత నలుగురు పట్టుకుని వాడు ఆగలేదు అని ముందుకు పోతాం. ఇక బలవంతుడు అంటే వాడు ఈ లోకరీత్యా బలవంతుడు, కానీ ఒకడు ఒక బుద్ధి బుద్ధినప్పుడు అవతల పడతాం. అసలు కొంత శక్తి వస్తుంది, కొంత సామర్థ్యం వస్తుంది, కొంత బలం వస్తుంది కదా. విచిత్రమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వచ్చినప్పుడు కూడా దైవ లక్షణాల్లో కొన్ని నీకు ఆటోమేటిక్గా అప్లికేబుల్ అవుతాయి అని చెప్తున్నాను. దేవుని ఆత్మ వచ్చిన తర్వాత దేవుడు యుద్ధశూరుడు అయితే ఆ యుద్ధం నేర్చుకున్నటువంటి సామర్థ్యం ఆటోమేటిక్గా నీ లోపలికి వచ్చేసింది. మనం కత్తి బట్టి ఇప్పుడు నేర్చుకుంటే నేను ప్రాక్టీస్ చేస్తా అనుకున్నదు. ఆత్మాభిషేకం వచ్చిన తర్వాత దేవుడు కత్తి పడితే ఎట్లుంటుందో దావీదు కత్తి పడితే అట్లుంటుంది. గిద్యోని మీదకి యెహోవా ఆత్మ వచ్చిన తర్వాత గిద్యోని కట్నం ఏదో యెహోవా కట్నం ఏదో తెలవట్లేదట. ఇద్దరు ఒకేలాగా పోరాడుతున్నాడు. ఎందుకు పోరాడుతున్నారంటే ఆ ఆత్మ కలిగిన దేవుడు ఈయన మీదకి వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న సామర్థ్యాలు కూడా వచ్చేస్తాయి. అలా సామర్థ్యం వచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నప్పుడు సమయం దేవుడు చూడడు. వాడు నేర్చుకోవడానికి సమయం ఉంటుందని అనుకోదిగా. ఆయన రావటంతో లేఖనాలు అర్థమైపోతాయి. ఆయన మోకరించగానే ప్రార్థన వెళ్ళిపోతుంది. ఆయన చేస్తున్నప్పుడు కార్యములన్నీ జరిగిపోతుంటాయి. దావీదు మీదకి దేవుడు అట్లా వచ్చిన తర్వాత దావీదు ఆటోమేటిక్గా యుద్ధ అయిపోయాడు. దావీదు మీదకి జ్ఞానం వచ్చేసింది. ఎట్లొచ్చింది దావీదునికి ఇంత జ్ఞానం? బోధకులను మించిన జ్ఞానము, శత్రువులను మించిన జ్ఞానము. అంటే అప్పుడు దావీదు అంటాడు, నీ ఆజ్ఞలను దయకున్నా, నీ ఆత్మను పొందుకున్నా. నువ్వు జ్ఞానవంతుడు కాబట్టి ఆత్మ వచ్చినప్పుడు నేను కూడా జ్ఞానవంతుడే. సామర్థ్యం మీద భక్తులు ఆధారపడట్లేదు అని చెప్తుంది. స్వభక్తిని ఆధారం చేసుకోవట్లేదు. దేవుడు పిలిచిన తర్వాత చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడని ఎప్పుడైతే దాసుని మనసు నీకు వస్తుందో అప్పుడు దైవ శక్తి నీ మీదికి దిగి వస్తుంది. దేవుడు నేను వాడుకోవటం మొదలు పెడతాడు. నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ అంత ధైర్యంగా చెప్పింది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ కింద ఎన్ని మాటలు ఉన్నాయో తెలుసా? మీరు 13వ అధ్యాయాన్ని చదివితే మనకు కనీసం ఒక 10 నిమిషాలు పావుగంటలో పడుతుంది. మీరు చూడండి 13వ అధ్యాయము. యెహోషువ బహు దినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను. బహు దినములు గడిచిన వృద్ధుడవు, విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. 2 నుంచి చూడండి. మిగిలిన దేశము ఏదనగానే ప్రారంభించాడు. ఇక ఎన్ని దేశాల పేర్లు చెప్తున్నాడు. అవన్నీ ఏంది? యెహోషువ గెలవాల్సినటువంటి దేశాలకి మీరు పేజీలు చదువుకోవాలా. 33వ వచనం దాకా ఉన్నది. ఒక దేశాన్ని జయించని ఎప్పుడు కాదట. అక్కడ నుంచి అంటాడు 2వ వచనంలో, మిగిలిన దేశం ఏదనగా ఫిలిస్తీన్ల ప్రదేశములన్నీ, యెషూరీల దేశమంతయు, ఐగుప్తులకు తూర్పునున్న షీహోరు మొదలుకొని కనానీయుల అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దుకున్న ఫిలిస్తీన్ల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అష్డోదుల యొక్కయు, అష్కేలోనీల యొక్కయు, గాతీల యొక్కయు, ఎక్రోనీల యొక్కయు దేశములని ఇక వరుసమైన దేశాల పేరు చెప్తున్నాడు. అది చదువుకోవడానికి అర్ధగంట పడుతుంది. యుద్ధం చేసి జయించాలంటే 2 రోజులు పడుతుంది. అన్ని యుద్ధాలు నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు బహువృద్ధుడవు కదా అంటే, నేను బహువృద్ధుడనైనను నాతో పాటు ఇప్పుడు ఎవరు వస్తారట? దేవుడు వస్తాడని నమ్మాడు. ప్రార్థన మీద ఆధారం చేసుకున్నటువంటి భక్తుడు, దేవుడి మీద విశ్వాసం వచ్చినటువంటి భక్తుడు, దేవుడే నా పక్షంగా ఉంటాడు, దేవుడే యుద్ధము చేస్తాడని నమ్మిన వాడు. మీరు ఊరికి నిలిచిముడుడని ఎర్ర సముద్రం దగ్గర చూడలే? నాకు విచిత్రం అనిపించింది. ఇప్పుడు ఇక్కడ మనమే ఉన్నామనుకో, ఏసయ్య నాకు 60 బర్త్డే అంట. మనమే ఆల్రెడీ 60 బర్త్డే అంటే నేను కూడా అడిగింది 60. ఇప్పుడు నీ వయసు అడిగిందా? సరే ఇప్పుడు ఇక్కడ 60 బర్త్డే అన్నావు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు నన్ను దూడిను నీళ్ళు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ప్రార్థనగా చేసింది. అక్కడ కూర్చొని ఏసయ్య మా పరిస్థితి ఏదని అన్నప్పుడు మీరు ఊరికి నిలిచి ఉండు. తూర్పు గాలి విసిరింది, సముద్రం 2 పాయలేది, ఆరిన నేల కనిపించింది. ఆరిన నేల మీద వీళ్ళు నడిచి వెళ్ళిపోయారు. అప్పుడు ఏమైనా చేసినావు? మరి పైనుంచి మన్నా కురిసినప్పుడు ఏం చేసినావు? ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఏం చేసినావు? ఐగుప్తులు ఎనకొచ్చినప్పుడు ఏం చేసినావు? అన్ని చోట్ల ఏం చేసినావు అంటే ఏసయ్య మీరే మమ్మల్ని కాపాడాలని చేసినావు కదా. ఇప్పుడు కూడా అదే ప్రార్థన చేసింది. భక్తుడు ఈ ప్రార్థన నేర్చుకోవాలని చెప్తున్నాం. సామర్థ్యం ఉంది, నేను చేయగలను కదా. ఆయన పిలవనంత వరకు క్వశ్చన్లు ఉండాలి. ఒకవేళ ఆయన పిలిచిన తర్వాత వయసు అడగవద్దు, మనిషిని పేరు ఊరు పేరు అడగవద్దు. దేవుడు పిలవమని చిత్తం నీ దాసుడు ఆలకించుకున్నాడని నువ్వు నడుగు దిగిపోవాలి. ఎంత నమ్మదగిన వాడనంటే ఎంతైనా నమ్మదగిన వాడని చెప్తున్నాను. చక్కగా విధేయతగా సమర్పించుకొని దేవునికి అప్పగించుకుంటే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసి మేలు నువ్వు నమ్మలేవని. అంత ఆశ్చర్యంగా దేవుడు కార్యములను జరిగిస్తాడు. ఇంకొక సాక్ష్యం చెప్తారు. అమెరికాలోని మిచిగన్ అనేటువంటి పట్టణం నుంచి ఒక వ్యక్తి ఆఫ్రికా సేవకి వెళ్ళాడు. ఆయన పేరు రాబర్ట్. అమెరికాలో నివాసం చేస్తున్నటువంటి వ్యక్తి ఆఫ్రికాలో ఉన్నటువంటి మనుషుల మధ్య సేవ. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏముండవు. అక్కడ ఒక చిన్న పాక లాంటి వైద్య శిబిరం ఉంటే ఆ శిబిరంలోనే వైద్య విద్య నేర్చుకొని అక్కడ ఉన్న వాళ్ళకి సువార్త చెప్తూ వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ చేస్తూ తన పరిస్థితిని ముందుకు నడిపించుకుంటా ఉన్నాడు.
కానీ అక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ సౌకర్యాలు సరిగా లేని కారణాన్ని బట్టి ఆయన వారానికి ఒకసారి మళ్ళీ పట్టణానికి వెళ్ళి రావాల్సి వచ్చింది. వైద్యం యొక్క సదుపాయాల నిమిత్తం కానీ ఇంటి ఖర్చుల నిమిత్తం కానీ కావాల్సినటువంటి సదుపాయాల కోసం కానీ పట్టణానికి వెళ్ళాలి. పట్టణానికి వెళ్ళాలంటే 2 రోజుల ప్రయాణం, పోవడం ఒక 2 రోజులు, రావడం ఒక 2 రోజులు. ఆయన బయటకు వెళ్ళిందంటే 4 రోజులు అవుతుంది, 3 రోజులు మళ్ళీ ఇక్కడ పరిచయం చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి. అట్లా ఒక రోజు ఆయన ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి బాగా గాయపడి కనిపించింది అడవిలో. కనిపించేసరికి ఈ వ్యక్తి క్రీస్తు ప్రేమ కలిగిన వాడు కాబట్టి కొంత పరిచయం చేశాడు, ఆయనకు కట్టుకట్టాడు, వైద్యం చేశాడు, జాగ్రత్త చెప్పాడు. ఇవన్నీ చేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఒక విషయం అర్థమైపోయింది, ఇతను మంచి క్రైస్తవులాగా కనిపిస్తాడు అని చెప్పేసి ఈయన మొత్తం పరిచయం చేసేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని వారాలు గడిచిపోయాయి. మరలా ఆయన పట్టణానికి వచ్చింది. మరలా పట్టణానికి వచ్చినప్పుడు గాయపడిన వ్యక్తి ఈయన గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఒక మాట అడిగారు, అయ్యా ఆ రోజు అరణ్యంలో మీరు ఎంతమంది వచ్చిందని అడిగారు. అంటే ఎంతమంది వచ్చేది బిడ్డ, నేను ఒక్కనే కదా వచ్చింది, నేను ట్రీట్మెంట్ చేసింది కదా అన్నాడు. లేదు మీరు ఒక్కరు రాలేదు, నిజం చెప్పండి అన్నాడు. లేదు బాబు, నేను ఒక్కనే వచ్చిన, సైకిల్ వేసుకొని వచ్చినాను, చూసినావు కదా అంటే ఆయన ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా, ఆ గాయపడిన వ్యక్తి చెప్తున్నాడు, నీవు నాకు వైద్యము చేస్తుంటేనే నాకు అర్థమైపోయింది నీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసింది. నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరినీ నేను పురమాయించుకొని నేను వెంబడించుకుంటూనే నేను వచ్చాను, చాలా దూరం నీతో పాటు వచ్చాను. నువ్వు ఒక 2 రోజులు ప్రయాణం చేస్తావని మాకు తెలిసింది, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎక్కడో చోట బస చేస్తావు, వచ్చి నిన్ను చంపి నీకు ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకొని పోవాలని నేను మిమ్మల్ని వెంబడించుకుంటూనే వచ్చాను. కానీ ఒక స్థలానికి వచ్చిన తర్వాత నీ చుట్టూ ఒక 26 మంది నిలబడి ఉన్నారట, తుపాకీలు పట్టుకుని. 26 మంది తుపాకీలు పట్టుకుని ఉన్నారు. మేము అందరం ఆశ్చర్యపోయాం, అందరం లెక్క పెట్టాం, మాకు ఖచ్చితంగా లెక్క వచ్చింది, 26 మంది వచ్చారు, వాళ్ళు ఎవరున్నా అడుగుతున్నారు. అప్పుడు నేను ఏమంటున్నానంటే అది ఏం లేదండి, నేను ఒక్కనే వచ్చిందని నేను చెప్తున్నాను. లేదు నువ్వు కళ్ళారా చూసినట్టు ఒప్పుకోవట్లేదు. సరే ఈ పంచాయతీ ఎందుకని చెప్పేసి అక్కడ అది దిగిపోయింది, కామ్ అయిపోయారంటే వెళ్ళిపోయారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఇదే రాబర్ట్ గారు అమెరికాకు వెళ్ళారు. స్వదేశానికి వెళ్ళి సువార్త చెప్తున్నాడట. అక్కడ వాళ్ళకు సాక్ష్యం పంచుకుంటున్నాడు. ఆ సాక్ష్యం పంచుకుంటూ ఈ అరణ్యంలో జరిగిన అద్భుతాల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా ఈ సాక్ష్యం చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే, ఒక భయంకరమైనటువంటి అడవి మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను చంపిన ధనాన్ని దోచుకోవాలని దొంగలు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడే నన్ను కాపాడటానికి ఒక 26 మందిని తుపాకీలు పట్టుకొని దేవుడు అక్కడ నాకు సంరక్షణ ఏర్పాటు చేశాడు సాక్ష్యం చెప్తుంటాడు. అప్పుడు అందులో ఉన్నటువంటి సమూహత చేసి అడిగిందట, అయ్యా అది ఏ రోజు అని అడిగాడు. డేట్ చెప్పండి కూర్చుంది, గుర్తుంటే కొంచెం డేట్ చెప్పండి అనగానే ఈయన డేట్ కలుపుకోకుండా చెప్పిందట, అయ్యా పలానా రోజు పలానా రాత్రి అనగానే అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సంఘ సభ్యుడు సాక్ష్యం చెప్పిందట, ఆ కాలానికి మా దగ్గర ఉదయకాలం అవుతుంది, ఆ ఉదయకాలం నేను ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువు చెప్పినట్టు ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు మీరు మోకరించి ప్రార్థన చేయండి, ఒక వ్యక్తిని గురించి మోకరించి ప్రార్థన చేయండి అంటే ఈ సంఘ పెద్ద అక్కడ ఉన్నటువంటి పిల్లలను చిన్నోళ్ళందరినీ పోగేసి 26 మందిని పోగేసుకొని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేశాను. ఆ 26 మంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఎంతమంది కాపుదలు వచ్చిందని ఇప్పుడు 26 మంది తుపాకీలు పట్టుకుని దేవదూతలకు నిలబడ్డారు. నేను చెప్తున్నా, మనకు ప్రార్థన చేసే అవకాశం లేకపోవచ్చు, వెసులుబాటు లేకపోవచ్చు, అక్కడ సమయం లేకపోవచ్చు, కానీ నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని చెప్తున్నా. నేను చేయలేదు కాబట్టి నన్ను వదిలిపెట్టిన అంటానికి కాదు, నేను నిన్ను పిలుచుకున్నా కాబట్టి నీ బాధ్యత చూసుకోవాలి, ఇప్పుడు నేనే చూసుకుంటానని చెప్పేసి ఆ భయంకరమైనటువంటి అడవి ప్రాంతంలో ప్రమాదాలు వచ్చినప్పుడు దేవుడే పూనుకొని ప్రార్థించి ప్రార్థన చేసే సహవాసాన్ని ఏర్పాటు చేసి నిన్ను కాపాడుతున్నాడు అన్నప్పుడు అప్పుడు రాబర్ట్ గారికి అర్థమైంది, ఎంత గొప్ప దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, ఎంత గొప్ప దేవుని పక్షంగా నేను పనిచేస్తున్నాను. మంచి చెడు చూసుడే కాదంటే నీ క్షేమము చూసే దేవుడు నీకు తోడున్నాడు అని చెప్తున్నావు. అసలు అట్లాంటి దేవుడు ఉన్న తర్వాత ఇంకెందుకు కూడా రావడం అంటే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా నీ కాపుదలను నువ్వే చేయదాచుకుంటున్నావు అని చెప్తున్నావు. అంత గొప్ప దేవుడు మనకు తోడున్న తర్వాత, అంత నమ్మకమైన దేవుడు మనకు తోడున్న తర్వాత, ఆయన అద్భుతాలు చేసే దేవుడు నీకు నాకు తోడున్న తర్వాత ఇంకా కృంగుదల ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుందా? మనం ఎట్టకో చేసుకోను దేవుడికి మన సంగతి తెలియదా? మనంతా ప్రార్థన దొంగలమని తెలిసారా? కాబట్టి నిన్నట్లు వదిలిపెట్టడు. ఇక అరే నువ్వు ఎట్లకో మారట్లేదు, ఈరోజు తప్పితే రేపైనా మారతావు, కానీ నేను వదులుకోనని చెప్పేసి ఎన్నోసార్లు ప్రమాదాలు తప్పిపోయాయి. మనం కృపానుకుని వదిలేస్తున్నాం, కానీ దాని వెనక భక్తులు చేసిన ప్రార్థన ఉంది, భక్తులు చేసిన ప్రార్థన. ఎక్కడో ఒక వ్యక్తిని దేవుడు మోకరింపజేశాడు, కావలసిన విజ్ఞాపనం ఆయన నుంచి దేవుడు తీసుకున్నాడు, దేవుడు నుంచి మరలా నేను మొక్కుతున్నాడు కాబట్టి నీ బ్రతుకులు ఏమైతే అద్భుతం జరుగుతుంది. మనం అనుకుంటాం ఫస్ట్ కాపాడిందా, ఎట్లా కాపాడుతుంది? నీ భార్య మోకరించలేదా, నువ్వు ప్రార్థన చేయలేదా, నీ సంఘము ప్రార్థన చేయలేదా, పెద్ద ప్రమాదం నుంచి తప్పింది. ఎట్లా తప్పిందని అంటే ఆ రోజు భక్తులు మోకరించి ప్రార్థన చేసినట్టే ఎక్కడో చోట ఒక భక్తుడు మోకరించాడు, మోకరించేటట్టుగా దేవుడు కృప చూపించాడు. ఇంకో మాట చెప్తున్నా,
దేవుడు ప్రేరేపణించి ప్రార్థనకు పురుకొల్పినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా దాన్ని ఏం చేద్దాంటే నెగ్లెక్ట్ చేయకండి. ఎట్లా ఒక దేవతను బాగా పరిచయం చేసి ఇంటికి వచ్చింది, బాగా రాత్రంతా పరిచయం చేసి ఇంటికి వచ్చేసరికి 2-3 అవుతుంది, బాగా అలిసిపోయి ఉన్నాడు. పడక మీదకి వెళ్ళిపోగానే ప్రభు మాట్లాడుతుంటాడు, నా బిడ్డ లేచి నువ్వు ప్రార్థన చేయి, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అన్నాడు. ప్రభు ఆ చేత కావట్లేదు, నాయన కష్టం అవుతుంది ప్రభు అనుకుంటున్నట్టు నేను లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను, శరీరం సహకరించినట్టు కొంత పరీక్షలు అలిసిపోయాను. మోకాలు ఎత్తడంత యోగ్యత, అంత శారీరక బడలికను బట్టి అలిసిపోయిన స్థితిని బట్టి చేయలేకపోతున్నాడు. అట్లనే కన్నంటుకుంటే నిద్రకు పోయాడు. తెల్లారి లేచేసరికి వాళ్ళ నాన్న ఎదురు ఆత్మహత్య చేసుకుని ఇక బోరును లేచి ఏడుచున్నాడు, అయ్యా నాకన్నా తండ్రి ఇట్లా చేసుకున్నాడంటే నేను లేచి ఖచ్చితంగా ప్రార్థన చేసి ఇట్లున్నా అన్నమాట. అంటే తక్కువైతే చేయవా అంటే వేరే వాడైతే చెయ్యవు, నువ్వైతే చేయవు. ముందు మీ నాన్న చెప్తే నేను చేసేటోడు అని అంటే ప్రేమ లేని స్థితి ఉండొద్దని చెప్తున్నా. విశ్వాసం ఒకేలాగా కూడాలి, కుటుంబాన్ని ఒకేలాగా కూడాలి, సంఘాన్ని ఒకేలాగా కూడాలి. అసలు సంఘం అంతా ఒక కుటుంబం అనుకున్నప్పుడు ఆ ప్రేమ రావాలి. దేవుడు ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా దానికి నువ్వు ఏం చేయాలి, లోబడాలి. దేవుడు ప్రార్థించమన్నప్పుడు, ఆ తలంపించినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుని పక్షంగా నిలవబడ్డ ఏదో ఒక సైన్యానికి నువ్వు ఏమైపోతున్నానంటే ఆదరణగా నిలబడతావు, సంరక్షణగా నిలబడతావు. నీ ద్వారా దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించబోతాడు. అటువంటి విచిత్రాలను నువ్వు ఎప్పుడు చూడగలుగుతుంటే రేపు న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు చూస్తావు, అలానా వాళ్ళు నా కొరకు కాపాడే ఉంటారు. ఎన్నో సాక్ష్యాలు ఇట్లాంటివి జరిగినాయి అని చెప్తాను. పిఎం సభ్యులు గారి జీవితంలో జరిగిన సాక్ష్యం లేదు. పిఎం సభ్యులు గారు కొడుకు చనిపోయినప్పుడు పిఎం సభ్యులు గారు చాలా స్థిరంగా నిలబడి ఉన్నాడు. అంత స్థిరంగా నిలబడి అందరికి ఆతిథ్యం చేసి వచ్చిన సేవకులందరూ పరామర్శించి జ్ఞాపకాలు కూడికలు చక్కగా నడిపించున్నారు. ఈ కార్యక్రమం జరిగిందని మనం ఇక్కడ అనుకుంటున్నాం, కానీ సమూయేలు గారు కుమారుడు చనిపోతాడని దేవుడు ముందుగానే అక్కడ కొంతమందికి చెప్పి సమూయేలు కృంగిపోకుండా ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు వాళ్ళతో ప్రార్థన చేయించారు. తర్వాత సమూయేలు గారు ఆ స్థలానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్పారు, అయ్యా సమూయేలు అనే ఒక భక్తుడు కొరకు దేవుడు ఫలానా రోజు ప్రార్థన చేయమని నాకు భారాన్ని గుర్తించాడు అంటే సమూయేలు గారు సాక్ష్యం చెప్పారు. అప్పుడు నా కొడుకు చనిపోయినటువంటి దినాలు నేను దుఃఖంలో గడుపుతున్నా సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తేనే నమ్ముకుంటేనే వాడుకుంటున్నప్పుడు ఆయన పిలిచిన తర్వాత, ఆయనకు నువ్వు లోపడ్డ తర్వాత, ఆయనకు నువ్వు ప్రతిష్ఠించుకున్న తర్వాత నేను అర్థం చేసుకుని నీ జీవితంలో కార్యం చేసే దేవుడు యేసునాథుడు అని చెప్తున్నాను. అట్లాంటి పరిస్థితులు కూడా వచ్చినప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యెహోషువ కూడా ఎట్లాంటి వ్యక్తి అంటే ఎట్లయినా నన్ను కాపాడే దేవుడు నా దేవుడు అని నమ్మిండు. ఎర్ర సముద్రం దగ్గర కాపాడాడు, కరువు దగ్గర తెచ్చుకోవాల్సిన కాపాడిండు. ఇప్పుడు వృద్ధుడని నేను కత్తు పట్టుకున్నా కూడా నన్ను కాపాడతాడు. మిగిలి ఉన్న దేశాలన్నింటినీ కూడా నేను ఏం చేయగలుగుతాడట, స్వతంత్రించుకోగలుగుతాను. నీవు పంచి అని అంటే దేవుడు అనే మాట ఏంటి తెలుసా? యెహోషువ నీ ద్వారానే విజయాలు వస్తాయి, నీ ద్వారా నీ స్వాస్థ్యం అంతా స్వంతమైపోతుంది. నీవే మీరందరికీ పంచి ఇవ్వాలి. మోసే పంచిస్తానన్నట్టుగా నీ మీద పెట్టిన బాధ్యతలు నీవే పంచిస్తావు, అప్పటిదాకా సావు. అది దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దాన్ని నమ్మి యెహోషువ అడుగులు ముందు చేసి, భక్తి జీవితం అంటే అట్లా ఉండాలి, సేవ అంటే అట్లా ఉండాలి, విశ్వాసం అట్లా ఉండాలి, ఆధారపడటం అంటే అట్లా ఉండాలి. కానీ మనతోటి మాట్లాడగానే మనం ఫస్ట్ చెప్పేది మనం ఒక సాకే చెప్తాం. నా కుమారుడు నువ్వు రా అన్నమనుకో, అది నాకు ఉద్యోగం ఉంది, ఇప్పుడు ఉద్యోగం ఉన్న సంతానం తెలియదు అంటే అర్థం ఏంటంటే అది పీకే రాదు, తొందర కొత్త అంటే అప్పుడు సస్పెండ్ అవుతుంది. బాగుంటుందా? కొంతమంది ప్రారంభంలో ప్రార్థన చేస్తారు, తీసే నాకు ఆర్థికంగా నడిగిపోతున్నాయా, ఏం లేదా అంటే దేవుడు ఒక బర్రెని ఇచ్చింది. ఆ బర్రెని మంచిగా గడ్డేసి చక్కగా మేపేసరికి అది మనకు పిల్లని పెట్టి, అది పిల్లని పెట్టిన కాదు పాల వ్యాపారం స్టార్ట్ చేసి, పాల వ్యాపారం చేసుకుంటూ కొంత పబ్లిసిటీ అయిన కొన్ని డబ్బులు వచ్చిన లాస్ట్కి వచ్చేసరికి వీటికి ఆదివారం గుడికి వచ్చి తిరిగి బాగా బిజీ అయిపోయాను. ఆదివారం కూడా ఫుల్ పని ఉంటున్నాను, రాయకపోతున్నాను అన్నాడు. మరి ఇప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలి? ఇప్పుడు వీడికి అన్ని ఉన్నాయి కాబట్టి గుడికి రాలేదు కాబట్టి సార్ ప్రార్థన అన్ని ఊడిసినాం అనుకో, అప్పుడు రాలేక అసలు ఆశీర్వాదంలో కూడా దేవుణ్ణి మర్చిపోతున్నట్టు ఆశీర్వాదానికి వస్తుంది. అసలు కీర్తన చక్కని సామెతలు ఒక చక్కని మాట ఊరు పలుకుతాడు అన్నటువంటి మాట ఏంటంటే, నేను ధనవంతుడనై నేను నిన్ను మర్చిపోదునేమో, పేదరికంలో నేను నిన్ను మర్చిపోదునేమో. కాబట్టి నాకు ఎట్లా ఉండాలంటే తగినంత ఆహారం నాకు ఒకసారి ఆ మాట దగ్గర సామెతల గ్రంథాన్ని ఒకసారి గమనించినట్లయితే అగురు చేసినటువంటి ప్రార్థన చాలా విచిత్రమైనటువంటి ప్రార్థన మనకు ఆ లేఖన భాగంలో కనిపిస్తుంది. రెండు మనవులు చేసుకొనుచున్నాను, చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు. చూడండి అంటాడు, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండి నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో.
విషయము దాసుని గురించి మన యజమానుతో కొండములు చెప్పకము. చక్కని మాట అంటున్నాడు. ఐశ్వర్యమునైనను ఇయ్యకము. ఎందుకు ఇయ్యొద్దునంటే ఎక్కువ డబ్బులు వస్తే కన్ను కానరాక నేను నిన్ను విడిచిపెడతానే, బీదరికాన్నేమో నాకు దొంగిలించి నీ నామానికి అవమానం చేస్తానేమో, నాకేం కావాలంటే తగినంత ఆహారము నాకు దయచేయము. చక్కని మాట, ఎంత చక్కగా అగూరు పలికాడు కూడా. చెప్తున్నా, ఆశీర్వాదంలో దేవుని జ్ఞాపకం చేసుకో, బీద స్థితిలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకో, తగినంత ఇచ్చినప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకో. అసలు ఆ దేవుని అడ్డు పెట్టుకొని, ఆ దేవుని ఆధారం తీసుకొని భక్తి జీవితంలో ముందుకు సాగగలిగితే అన్ని రీతులుగా దేవుడు నిన్ను ఆదుకోవటానికి సమర్థుడు అని మనం నమ్మగలిగిన నాడే నిజమైన భక్తి జీవితం కదా ఆరంభము అని చెప్తాం. మళ్ళీ అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను ఎట్ట దాతలు అనొద్దు, నేను దాదతానికి కాదు 100 మందిని నీ ద్వారా సాగేటట్టు చేయడానికి నేను విడిచిందని చెప్తుంది దేవుడు. మనం ఏమంటామంటే మరి నాకు అన్నం కూడా పెడతానంట, మరి నీకు అన్నం పెట్టుకుంటా. జాతిములని దేవుడు సేవకు పిలిచిన తర్వాత జాతిములకి తిండి ఎట్లా దొరుకుతుందని అనుకోడు కాదు. జాతిముల ద్వారా కొన్ని అనాథ శరణాలయాలు నడిచినాయి. 100 అనాథ శరణాలయాలు నువ్వెట్లా నడిపించినట్టు ప్రార్థన చేసి నడిపించిందంట ఆయన. ప్రార్థన ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నిలవబెడుతున్నప్పుడు నువ్వు సాకు చెప్పొద్దని చెప్తున్నావు. మోషే కూడా అన్నాడయ్యా నాకు నోటి మాంద్యం ఉంది, అడుగుతుంది. నేను మాట నేర్పండి కాదు, నాకు విద్యాభ్యాసం లేదు అంటే అసలు మోషే యొక్క బ్రతుకుడు, మోషే స్థితిగతులు ఏందో మనకు అపోస్తుల కార్యాలు అడుగుతాడు. మాటలాడుట ఎంతడు రావీయుడు అని బయట దేవుడితో మాట్లాడుతున్నప్పుడు సాకులు చెప్తున్నావు కానీ దేవుడు వాటి అన్నింటిని తీసి నోరిచ్చిన వాడు ఎవడు, నేను నీతో మాట్లాడలేనని అన్నాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. అట్లా దేవుడే పిలిచినప్పుడు మనం ఏం చెప్పొద్దునంటే నిరాశపరిచే మాటలు దేవుడితో మనం బలపు వాగ్దానం చేసిన తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత స్థిరంగా దానికి కట్టుబడి యెహోషువలాగా నిలవబడ్డా, దావీదులాగా ప్రతిష్ఠించుకున్న, ఇర్మీయాలాగా మాట్లాడినా నిన్ను నిలవబెట్టుకుని దేవుడు అద్భుతాలు చేయగలుగుతారు. లంచకాలానికి మళ్ళీ మనం ఇర్మీయా కాగలుగుతాం, దావీదు కాగలుగుతాం, యెహోషువలు కాగలుగుతాం. కాబట్టి వయసును బట్టి వాళ్ళు ఏం చేద్దాం ప్రోగొద్దు అనమాట. ఇప్పుడు బైబిల్ చదవడం ఏమైనా అన్నాం అనుకో, ఆయన నాకు ఇప్పటికే 50 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు నేను ఏమైనా ప్రసంగం చేసేది ఏమో రేపు పీజీ చేయిస్తాడేమో ఎవరికి మరి అప్పుడు ఏమవుతాం? ఒక అవకాశం ఇచ్చి ప్రసంగం చేయమని అనుకో, ప్రిపేర్ కాలేదు వేసే అని అనుకో, మనం ఉన్నా ప్రిపేర్ కావు, టైం ఇచ్చినా ప్రిపేర్ కావు. మొత్తానికి ఏదైనా మేము చదవమని చెప్పటమే, అంతేనా? చెప్తున్నా, ఏ వ్యక్తినైనా దేవుడు వాడుకోవడానికి సమర్థుడు. ఆఖరికి విలామ గాడిదనే వాడుకుంటాడు. నేను నన్ను వాడుకో, చచ్చిన గాడిద పచ్చి దవడ ఎముక కూడా దేవుని చేతులు వాడబడ్డదట. నిన్ను నన్ను వాడుకోవడం అంతకంటే తీసిపోయినావు. కాబట్టి ఒకటే నిరీక్షణతో వాడబడాలా, ఒకటే నిరీక్షణతో దేవుని వైపు చూడాలి. దేవుడు వాడుకోవడానికి సమర్థుడు నమ్మి ఆయన పరిచయకు మనం అప్పగించుకున్నట్లయితే, భక్తి జీవితంలో ముందుకు సాగినట్లయితే దేవుడు నీ ద్వారా నా ద్వారానే అద్భుతాలు జయించగలుగుతాడు. అటువంటి గొప్ప దేవుడు కలిగినందుకు మనం ధన్యులం. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.